టు అవర్ ఛానల్ మై స్కూల్ బయో. ఈరోజు వీడియోలో ఏపీ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ నుండి బయోసైన్స్ టెక్స్ట్ బుక్ నుండి ఫస్ట్ లెసన్ జీవక్రియలు పాఠం నుండి బిట్స్ చూద్దాం. ఇది ఏపీ టెక్స్ట్ బుక్ అయినప్పటికీ ఈ టాపిక్ అయితే తెలంగాణ టెక్స్ట్ బుక్ లో కూడా కవర్ అవుతుంది, కాబట్టి ఈ వీడియో తెలంగాణ ఏపీ రెండు స్టేట్స్ కి ఉపయోగపడుతుంది. ఫస్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఫస్ట్ వాక్యం, ఏకకణ జీవుల శరీర ఉపరితలం మొత్తం పరిసరాలతో సంబంధం కలిగి ఉంటుంది. రెండవ వాక్యం, బహుకణ జీవులలో అన్ని కణాలు చుట్టూ ఉన్న పరిసరాలతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. వాక్యం ఒకటి, ఏకకణ జీవుల శరీర ఉపరితలం మొత్తం పరిసరాలతో సంబంధం కలిగి ఉంటుంది. వాక్యం రెండు, బహుకణ జీవులలో అన్ని కణాలు చుట్టూ ఉన్న పరిసరాలతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఆప్షన్ ఏ వాక్యం ఒకటి సరి అయినది, వాక్యం రెండు సరికానిది. ఆప్షన్ బి వాక్యం రెండు సరి అయినది, వాక్యం ఒకటి సరికానిది. ఆప్షన్ సి వాక్యం ఒకటి మరియు రెండు సరైనవి. ఆప్షన్ డి వాక్యం ఒకటి మరియు రెండు సరికానివి. ఇక్కడ ఒకసారి చూడండి. ఫస్ట్ వాక్యం, ఏకకణ జీవుల శరీర ఉపరితలం మొత్తం పరిసరాలతో సంబంధం కలిగి ఉంటుంది. ఇది సరైనది. ఏకకణ జీవులో ఉండేది ఒకటే కణం కాబట్టి ఆ ఒక కణం చుట్టూ ఉండేటటువంటి పరిసరాలతో సంబంధాన్ని కలిగి ఉంటుంది, కాబట్టి ఇది రైట్. నెక్స్ట్ వచ్చేసి, బహుకణ జీవులలో ఉండేటటువంటి కణాల చుట్టూ ఉన్న పరిసరాలతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. బహుకణ జీవులలో చాలా కణాలు ఉంటాయి, అన్ని కణాలు కూడా పరిసరాలతో సంబంధాన్ని కలిగి ఉండడం పాసిబుల్ కాదు, కాబట్టి ఇది తప్పు. అంటే వాక్యం ఒకటి సరైనది, వాక్యం రెండు సరికానిది. ఆప్షన్స్ ఎక్కడ ఉందో చూడండి. వాక్యం ఒకటి సరి అయినది, రెండు సరికానిది ఆప్షన్ ఏలో ఉంది, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ, వాక్యం ఒకటి సరైనది, రెండు సరికానిది. సెకండ్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. వాక్యం ఒకటి, మొక్కలు అకర్బన వనరుల నుండి కార్బన్ డైఆక్సైడ్ నీటిని గ్రహిస్తాయి. మొక్కలు అకర్బన వనరుల నుండి కార్బన్ డైఆక్సైడ్ నీటిని గ్రహిస్తాయి. వాక్యం రెండు, జంతువులు సంక్లిష్ట పదార్థాలను ఉపయోగించుకుంటాయి. ఆప్షన్స్, వాక్యం ఒకటి సరైనది, వాక్యం రెండు సరికానిది. ఆప్షన్ బి వాక్యం రెండు సరైనది, వాక్యం ఒకటి సరికానిది. ఆప్షన్ సి వాక్యం ఒకటి మరియు రెండు సరైనవి. ఆప్షన్ డి వాక్యం ఒకటి మరియు రెండు సరికానివి. ఒకసారి చూడండి. వాక్యం ఒకటిలో ఏముంది, మొక్కలు అకర్బన వనరుల నుండి కార్బన్ డైఆక్సైడ్ నీటిని గ్రహిస్తాయి, ఇది సరైనది. రెండులో ఏముంది, జంతువులు సంక్లిష్ట పదార్థాలను వినియోగించుకుంటాయి, ఇది కూడా సరైనది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, వాక్యం ఒకటి మరియు రెండు సరైనవి. ఎక్కడుంది చూడండి, ఆప్షన్ ఒకటి మరియు రెండు సరైనవి ఆప్షన్ సి లో ఉంది, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి. థర్డ్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికాని వాక్యంను గుర్తించండి. క్రింది వాటిలో సరికాని వాక్యం, సరికానటువంటి వాక్యంను గుర్తించాలి. ఫస్ట్ ఆప్షన్ ఏ చూడండి, మొక్కలలో నిల్వ ఆహార పదార్థాలు పిండి పదార్థం రూపంలో నిల్వ చేయబడతాయి. ఆప్షన్ బి, జంతువులలో నిల్వాహార పదార్థం గ్లైకోజన్ రూపంలో నిల్వ చేయబడుతుంది. ఆప్షన్ సి, కార్బన్ డైఆక్సైడ్ పిండి పదార్థంగా క్షయకరణం చెందుతుంది. ఆప్షన్ డి, జంతువులలో నిల్వాహారం గ్లూకోజ్ రూపంలో నిల్వ చేయబడుతుంది. ఒక్కసారి ఆప్షన్స్ ని పరిశీలించినట్లయితే, మొక్కలలో నిల్వాహార పదార్థాలు పిండి పదార్థం రూపంలో నిల్వ చేయబడతాయి, ఇది రైటే. జంతువులలో నిల్వాహార పదార్థం గ్లైకోజన్, ఇది కూడా కరెక్టే. ఆప్షన్ సిలో ఏముంది, కార్బన్ డైఆక్సైడ్ పిండి పదార్థంగా క్షయకరణం చెందుతుంది, ఇది కూడా కరెక్టే. మనకు కావాల్సింది ఏంది, సరికానిది. కాబట్టి కింద చూడండి, ఆప్షన్ డిలో జంతువులలో నిల్వాహార పదార్థం గ్లూకోజ్ రూపంలో నిల్వ చేయబడుతుంది అని ఉంది, కానీ ఆన్సర్ ఏంటిది, జంతువులలో గ్లూకోజ్ కాదు గ్లైకోజన్ రూపంలో నిల్వ చేయబడుతుంది. కాబట్టి సరికాని వాక్యం ఆప్షన్ డి, జంతువులలో నిల్వాహార పదార్థం గ్లూకోజ్ రూపంలో నిల్వ చేయబడుతుంది అనేది సరికానిది. ఫోర్త్ క్వశ్చన్,
కిరణజన్య సంయోగ క్రియ జరిగినప్పుడు ఏం జరుగుతుంది? కిరణజన్య సంయోగ క్రియ జరిగినప్పుడు ఏం జరుగుతుంది? ఆప్షన్ ఏ పత్రహరితం ద్వారా కాంతి శోషణ చెందుతుంది. ఆప్షన్ బి కాంతి శక్తి రసాయన శక్తిగా మారుతుంది. ఆప్షన్ సి నీటి అణువు విచ్ఛిన్నం చెందుతుంది. ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. ఎందుకంటే కిరణజన్య సంయోగ క్రియ జరిగినప్పుడు పత్రహరితం ద్వారా కాంతి శోషణ జరుగుతుంది. ఇది తర్వాత కాంతి శక్తి రసాయన శక్తిగా మారుతుంది. నీటి అణువు విచ్ఛిన్నం జరుగుతుంది. మూడు కూడా జరుగుతాయి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. ఫిఫ్త్ క్వశ్చన్, ఎడారి మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ ను ఏ సమయంలో గ్రహిస్తాయి? ఎడారి మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ ను ఏ సమయంలో గ్రహిస్తాయి? ఆప్షన్ ఏ పగటి సమయంలో పత్రరంధ్రాలు తెరుచుకోవడం ద్వారా గ్రహిస్తాయి. ఆప్షన్ బి పగటి సమయంలో పత్రరంధ్రాలు మూసుకుంటాయి కాబట్టి రాత్రి సమయంలోనే కార్బన్ డైఆక్సైడ్ ని గ్రహించి కిరణజన్య సంయోగక్రియ జరుపుకుంటాయి. ఆప్షన్ సి రాత్రి సమయంలో కార్బన్ డైఆక్సైడ్ గ్రహించుకొని మాధ్యమిక పదార్థాలను తయారు చేసుకొని పగటి సమయంలో కిరణజన్య సంయోగక్రియ జరుపుకుంటాయి. ఆప్షన్ డి పగటి సమయంలో పత్రరంధ్రాలు మూసుకొని ఉంటాయి కాబట్టి ప్రత్యేక నిర్మాణాల ద్వారా కార్బన్ డైఆక్సైడ్ గ్రహించి కిరణజన్య సంయోగక్రియ జరుపుకుంటాయి. ఒకసారి ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఎడారి మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ ని ఏ సమయంలో గ్రహిస్తాయి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఏది సరైనదో అదే ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఆన్సర్ చూడండి, ఆప్షన్ సి ఆన్సర్ అవుతుంది. రాత్రి సమయంలో కార్బన్ డైఆక్సైడ్ ని గ్రహించుకొని మాధ్యమిక పదార్థాలను తయారు చేసుకొని పగటి సమయంలో కిరణజన్య సంయోగక్రియ జరుపుకుంటాయి అనేది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఎడారి మొక్కలలో వాటికి వాటర్ లభించేది చాలా తక్కువ కాబట్టి పగటి సమయంలో పత్రరంధ్రాలు మూసుకొని ఉంటాయి. పగటి సమయంలో పత్రరంధ్రాలు మూసుకుంటాయి కాబట్టి అవి రాత్రి సమయంలోనే కార్బన్ డైఆక్సైడ్ గ్రహించుకొని వాటిని మాధ్యమిక పదార్థాలుగా తయారు చేసుకొని మళ్ళీ ఆ మాధ్యమిక పదార్థాలని నెక్స్ట్ డే టైంలో కిరణజన్య సంయోగక్రియలో ఉపయోగించుకుంటాయి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది. సిక్స్త్ క్వశ్చన్, మొక్కలలో వాయు మార్పిడి ఎలా జరుగుతుంది? మొక్కలలో వాయు మార్పిడి ఎలా జరుగుతుంది? ఆప్షన్ ఏ పత్ర ఉపరితలం ద్వారా, ఆప్షన్ బి కాండాల ఉపరితలం ద్వారా, ఆప్షన్ సి వేర్ల ఉపరితలం ద్వారా, ఆప్షన్ డి పైవన్నీ. ఆప్షన్ ఏ పత్రాల ఉపరితలం ద్వారా, ఆప్షన్ బి కాండ ఉపరితలం ద్వారా, ఆప్షన్ సి వేర్ల ద్వారా, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. వాయు మార్పిడి అనేది ఓన్లీ పత్రరంధ్రాల ద్వారా మాత్రమే కాదు, కాండం మీద వేర్ల మీద ఉండేటటువంటి లెంటి సెల్స్ అనే రంధ్రాల ద్వారా కూడా వాయువుల మార్పిడి జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ పైవన్నీ. పత్రాలు కాండాలు వేర్ల మీద ఉండే రంధ్రాల ద్వారా వాయు మార్పిడి జరుగుతుంది. పత్రాల మీద ఉండే రంధ్రాలని పత్ర రంధ్రాలు అంటాం, స్టొమాటోస్. కాండం వేర్ల మీద ఉండే రంధ్రాలని లెంటి సెల్స్ అంటాం. సెవెంత్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఫస్ట్ వాక్యం 1, రక్షక కణాలలోనికి నీరు ప్రవహించినప్పుడు పత్రరంధ్రాలు తెరుచుకుంటాయి. వాక్యం 2, రక్షక కణాలు కుంచించినప్పుడు పత్రరంధ్రాలు తెరుచుకుంటాయి. వాక్యం 3, పత్రరంధ్రాలు తెరుచుకోవడానికి రక్షక కణాలకి సంబంధం లేదు. వాక్యం 4, పత్రరంధ్రాలు తెరుచుకోవడం మూసుకోవడం అనేది రక్షక కణాల ద్వారా జరుగుతుంది. ఇక్కడ ఆప్షన్స్ చూడండి, వాక్యం 1 మరియు 2 సరైనవి. ఆప్షన్ బిలో వాక్యం 1 మరియు 3 సరైనవి. ఆప్షన్ సిలో వాక్యం 2, 4 సరైనవి. ఆప్షన్ డిలో వాక్యం 1 మరియు 4 సరైనవి. ఇక్కడ ఒక్కసారి మనం ఈ స్టేట్మెంట్స్ కనుక చూసినట్టయితే, రక్షక కణాల్లోనికి నీరు ప్రవహించినప్పుడు పత్రరంధ్రాలు తెరుచుకుంటాయి, ఇది రైట్. నెక్స్ట్, రక్షక కణాలు కుంచించినప్పుడు పత్రరంధ్రాలు తెరుచుకుంటే అనేది రాంగ్. రక్షక కణాలు కుంచించినప్పుడు పత్రరంధ్రాలు మూసుకుంటాయి కాబట్టి ఇది రాంగ్. థర్డ్ వన్ ఏమిచ్చిండు, పత్రరంధ్రాలు తెరుచుకోవడానికి రక్షక కణాలకి సంబంధం లేదు, ఇది కూడా రాంగ్. రక్షక కణాలు తెరుచుకోవడానికి పత్రరంధ్రాలకి రక్షక కణాల్లో నీరు ఉండేదాన్ని బట్టే పత్రరంధ్రాలు తెరుచుకుంటాయి కాబట్టి ఇది రాంగ్. ఆప్షన్ 4 చూడండి, పత్రరంధ్రాలు తెరుచుకోవడం మూసుకోవడం అనేది రక్షక కణాల ద్వారా జరుగుతుంది, ఇది రైట్. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 1 మరియు 4 సరైనవి. ఎక్కడుంది మనకి? ఆప్షన్ డిలో ఉంది. ఆప్షన్ డి వాక్యం 1 మరియు 4 సరైనవి అనేది ఆన్సర్.
8th క్వశ్చన్, మొక్కలలో ప్రోటీన్ల తయారీకి అవసరమైన మూలకం. మొక్కలలో ప్రోటీన్ల తయారీకి అవసరమైన మూలకం. ఆప్షన్ ఏ కార్బన్, ఆప్షన్ బి నైట్రోజన్, ఆప్షన్ సి పొటాషియం, ఆప్షన్ డి ఫాస్ఫరస్. ఆప్షన్ ఏ కార్బన్, ఆప్షన్ బి నైట్రోజన్, ఆప్షన్ సి పొటాషియం, ఆప్షన్ డి ఫాస్ఫరస్. ఆన్సర్ ఆప్షన్ బి నైట్రోజన్. మొక్కల్లో ప్రోటీన్ల తయారీకి అవసరమయ్యే మూలకం నైట్రోజన్. 9th క్వశ్చన్, క్రింది వాటిలో సరికాని వాక్యంను గుర్తించండి. ఏ వాక్యం? సరికాని వాక్యంను గుర్తించండి. ఆప్షన్ ఏ, మొక్కలు నత్రజనిని నైట్రైట్ల రూపంలో తీసుకుంటాయి. ఆప్షన్ బి, వాతావరణంలోని నత్రజనిని బ్యాక్టీరియాలు నైట్రైట్లుగా మారుస్తాయి. ఆప్షన్ సిలో నైట్రైట్స్ అనేవి సేంద్రియ సమ్మేళనాలు. ఆప్షన్ డి, మొక్కలు వాతావరణంలోని నత్రజనిని నేరుగా గ్రహిస్తాయి. ఆన్సర్ చూడండి, ఆప్షన్ డి, మొక్కలు నత్రజనిని నేరుగా గ్రహిస్తాయి అనేది సరైనది కాదు. కాబట్టి ఆన్సర్ ఇది అవుతుంది. ఒక్కసారి ఆప్షన్ ఏ చూస్తే, మొక్కలు నత్రజనిని నైట్రైట్ల రూపంలో గ్రహిస్తాయి. ఇది రైట్ ఆన్సర్. మొక్కలు వాటికి కావాల్సినటువంటి నత్రజనిని డైరెక్ట్ గా తీసుకోలేవు, నైట్రైట్ల రూపంలో తీసుకుంటాయి. బిలో ఏమిచ్చిండు? బ్యాక్టీరియాలు నైట్రైట్లుగా మారుస్తాయి, నత్రజని స్థాపన చేస్తాయి కదా, కాబట్టి ఇది కూడా రైటే. ఆప్షన్ సి, నైట్రైట్స్ అనేవి సేంద్రియ సమ్మేళనాలు. ఇది కూడా రైటే. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి, మొక్కలు నత్రజనిని వాతావరణం నుండి నేరుగా గ్రహిస్తాయి అనేది తప్పు. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి. 10th క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ ఒక సైడ్ 1 2 3 4 చూడండి ఏమిచ్చాడు? గంట జాడి ప్రయోగం, అయోడిను, పొటాషియం హైడ్రాక్సైడ్, మిథైలేటెడ్ స్పిరిట్ ఇచ్చారు. ఇటు సైడ్ కార్బన్ డైఆక్సైడ్ ఆకుపచ్చని రంగును తొలగిస్తుంది, ప్రిస్లే పిండి పదార్థం. ఒక్కసారి వీటిని జతపరుచుతాం చూడండి. గంట జాడి ప్రయోగానికి ఇక్కడ ఆప్షన్స్ చూడండి. ప్రిస్లీ గంట జాడి ప్రయోగం చేశాడు కాబట్టి ఫస్ట్ సి. అయోడిన్ పిండి పదార్థాన్ని గుర్తిస్తుంది కాబట్టి సెకండ్ లో డి, సి డి. పొటాషియం హైడ్రాక్సైడ్ కేవైహెచ్ ఏం పని చేస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ ఉందని అవసరమని నిరూపించే ప్రయోగంలో వాడతాం కాబట్టి సి. 3లో ఏ. మిథైలేటెడ్ స్పిరిట్ ని దేనికి వాడతాం? ఆకుపచ్చని రంగును తొలగించడానికి వాడతాం కాబట్టి బి. సి డి ఏ బి. ఆప్షన్స్ లో చూడండి ఎక్కడుందో, ఆప్షన్స్ లో సి డి ఏ బి. ఇక్కడ ఆప్షన్ 2 లో ఉంది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 2 అవుతుంది. 11th క్వశ్చన్, శరీరం వెలుపల ఆహార పదార్థాలను విచ్ఛిన్నం చేసి శోషించే జీవులు. ఆప్షన్ ఏ బ్రెడ్ మోల్డ్స్, ఆప్షన్ బి ఈస్ట్, ఆప్షన్ సి పుట్టగొడుగు, ఆప్షన్ డి పైవన్నీ. ఆప్షన్ ఏ బ్రెడ్ మోల్డ్స్, ఆప్షన్ బి ఈస్ట్, ఆప్షన్ సి పుట్టగొడుగు, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. ఇవన్నీ కూడా పుతికాహార జీవులే కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. 12th క్వశ్చన్, పరాన్న జీవులకి ఉదాహరణ. ఆప్షన్ 1 కస్కుట, ఆప్షన్ 2 పేలు, ఆప్షన్ 3 ఈస్ట్, ఆప్షన్ 4 జలగలిచ్చాడు. మళ్ళీ ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి కింద. ఏలో 1 మరియు 2 పరాన్న జీవులు, 1 మరియు 2 అంటే కస్కుట మరియు ఈస్ట్. బిలో 1 మరియు 3, సిలో 1 2 3, డిలో 1 2 3 4 అంటే పైవన్నీ అన్నట్టు. ఇక్కడ ఆన్సర్ చూడండి ఒక్కసారి. పరాన్న జీవులు అంటే కస్కుట పరాన్నజీవి, ఓకే. పేలు కూడా పరాన్నజీవులే. ఇక్కడ ఈస్ట్ చూడండి, ఈస్ట్ అనేది పరాన్నజీవి కాదు, ఇది పుతికాహార జీవి కాబట్టి ఇది కాదు. జలగలు కూడా పరాన్నజీవులే కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 1 2 4. ఎక్కడ ఉంది చూడండి? 1 2 4 ఆప్షన్ సి లో ఉంది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి అనేది ఆన్సర్. నెక్స్ట్ 13th క్వశ్చన్, అమీబాలో ఆహార పదార్థాలు ఎక్కడ సరళ పదార్థాలుగా విడగొట్టబడతాయి? అమీబాలో ఆహార పదార్థాలు ఎక్కడ సరళ పదార్థాలుగా విడగొట్టబడతాయి? ఆప్షన్ ఏ మిథ్యాపాదాలు, ఆప్షన్ బి ప్లాస్మా పొర, ఆప్షన్ సి కేంద్రకం, ఆప్షన్ డి సంకోచ రిక్తిక. ఆప్షన్ ఏ మిథ్యాపాదాలు, ఆప్షన్ బి ప్లాస్మా పొర, ఆప్షన్ సి కేంద్రకం, ఆప్షన్ డి సంకోచ రిక్తిక. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి సంకోచ రిక్తిక. సంకోచ రిక్తికలో ఆహార పదార్థాలు అనేవి విడగొట్టబడతాయి.
14th క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. అమీబా, పారామిషియం, క్లామ్డోమోనాస్, కస్కుటా ఇచ్చారు. ఇటు సైడ్ హాస్టోరియాలు, కషాబాలు, శైలికలు, మిథ్యాపాదాలు. ఇప్పుడు చూడండి, అమీబాలో ఆహార సేకరణ మిథ్యాపాదాల ద్వారా జరుగుతుంది, లేదా చలనమైన సరే మిథ్యాపాదాల ద్వారా జరుగుతుంది. పారామిషియంలో శైలికలు, క్లామ్డోమోనాస్ లో కషాబాలు, కస్కుటాలో హాస్టోరియాలో ఉంటాయి కదా. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఒకటి దాంట్లో డి సి బిఏ. డిసిబిఏ ఎక్కడుందో చూడండి, డిసిబిఏ ఆప్షన్ 3లో ఉంది. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ 15th క్వశ్చన్, క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఇక్కడ సరికానటువంటి వాక్యం, క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించాలి. ఆప్షన్ ఏలో లాలాజలంలోని ఎమైలేజ్ సంక్లిష్ట పిండి పదార్థాలను సరళ చక్కెరలుగా విచ్ఛిన్నం చేస్తుంది. ఆప్షన్ బిలో నోటిలో ఆహారాన్ని నమిలినప్పుడు కండరహితమైన నాలుక ఆహారాన్ని నోరంతా కలియబెడుతూ లాలాజలంతో కలిసేటట్లు చేస్తుంది. ఆప్షన్ సి జీర్ణనాళంలో కండరహితమైన లోపలి భాగం యొక్క సంకోచ సడలికల వలన ఆహారం ముందుకు నెట్టబడుతుంది. ఆప్షన్ డి జీర్ణాశయం నుండి విడుదలయ్యే అమైలేజ్ పిండి పదార్థాలను చక్కెరలుగా విచ్ఛిన్నం చేస్తుంది. ఒక్కసారి ఆప్షన్ చూడండి, లాలాజలంలోని ఎమైలేజ్ పిండి పదార్థాలను సరళ చక్కెరలుగా విచ్ఛిన్నం చేస్తుంది, ఇది రైట్. నోటిలో ఆహారాన్ని అమిలేటప్పుడు నాలుక ఆహారాన్ని కలయబెడుతుంది, ఇది కూడా రైటే. ఆప్షన్ సిలో ఏమిచ్చాడు? జీర్ణనాళంలో కండరహితమైన లోపల భాగం సంకోచ సడలికల వల్ల ఆహారం ముందుకు నెడుతుంది, పెరిస్టాలిసిస్ జరుగుతుంది కదా, ఇది కూడా రైటే. ఆప్షన్ డిలో జీర్ణాశయం నుండి విడుదలయ్యే అమైలేజ్ పిండి పదార్థాలను చక్కెరలుగా విచ్ఛిన్నం చేస్తుంది. ఇక్కడ చూడండి ఒకసారి, అసలు జీర్ణాశయం నుండి అమైలేజ్ విడుదల కాదు, జీర్ణాశయం నుండి పెప్సిన్ అవి వస్తుంది, కానీ అమైలేజ్ అనేది జీర్ణాశయం నుండి విడుదల కాదు. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి.